మా పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పేరు పేరు ఇవాళ పరిస్థితి చూస్తే ప్రతిదీ మార్పు అనేది తీసుకొచ్చిందో ఆ మార్పు ఎక్కడ పోయిందంటే ఉన్న గోషి ఊసిపోయేటట్టు మార్పు అనేది చేస్తుంది తప్ప ఎవరైనా సరే కేసీఆర్ గారి కన్నా తెలంగాణను అభిమానించే దాంట్లో కానీ ప్రేమించే దాంట్లో కానీ అతన్ని మించిన వ్యక్తి అయితేనే ఈ తెలంగాణ సమాజం ఒప్పుకుంటుంది తప్ప ఇలా వెకిలి చేష్టలతోటి ఏదో పిచ్చి పిచ్చి మార్పులు చేస్తూ నంబర్లు మార్చు గుర్తులు మార్చడం విగ్రహాలు మార్చుకున్న ఈ మార్పులు రావు. ఎక్కడైనా సరే ఈ సందర్భం చెప్పాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆకారాన్ని మార్చాల్సిన అవసరం ఏంటి అనేది ఒకటి ముందుగా తెలుసుకోవాల్సింది. ఇతని ఉద్దేశం ఏంటంటే వెనకటికి మన తెలంగాణలో సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణ ఉద్యమం మొదటి దశ కావచ్చు, మలి దశ కావచ్చు, ఆ జరిగిన వాటిని అన్ని రూపం మార్చాలని చెప్పేసి ఆ కథలన్నింటిను అప్పుడు జరిగిన విషయాలన్నింటిని కూడా చరిత్రను వక్రీకరించి కొత్త చరిత్ర పెట్టేసి ఏదో కాంగ్రెస్ చరిత్ర చూపిద్దామని చెప్పి చేస్తున్న పుట్టలోనే ఈ భాగం తప్ప వేరేమి కాదు. ఎక్కడైనా ఒక విగ్రహం ఏర్పాటు చేసేటప్పుడు శిల్పకళ అనేది ఒకటి ఉంటుంది. శిల్పకళ ప్రకారంగానే ఒక ఆకారం ఉంటుంది. ఆకారం ప్రకారంగా దాన్ని మనం ఒక ఇల్లు కడితే మామూలుగా గ్రామాల్లో ఎట్టయితే డిజైన్ చేస్తామో అదేవిధంగా చేస్తారు. అయితే భారతదేశంలో మనం మొదటి నుంచి చూస్తే ఫస్ట్ భరతమాత విగ్రహం చేశారు, తర్వాత రకరకాల రాష్ట్రాల తల్లుల విగ్రహాలు చేశారు. అలాగే మన తెలంగాణను తెలుగు భాష మీద మనను ఏకీకృతం చేసుకునేందుకు తెలుగు తల్లి అనేది కూడా ఒకటి తీసుకొచ్చారు. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు ఆంధ్రామాత అనే విగ్రహం ఉంటుండే. తర్వాత దాన్ని తెలుగును మన తెలంగాణలను వాళ్ళని మెర్జి చేసుకుంటేందుకు మనందరం ఒకటి మేము ఒకటి అని చెప్పి తెలుగు తల్లి అనే ఒక విగ్రహంతో మనను అప్పుడు అందులో తెలంగాణను రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పటి ఆంధ్రప్రదేశ్లో కూడా మార్చడం జరిగింది. ఒక విషయం మీకు ఒక ఫోటో చూపిస్తాను, గమనించండి. ఈ ఫోటోలో అప్పుడు వారణాసిలో భారతమాత విగ్రహం పెట్టినప్పటి ఫోటో ఇది. దీంట్లో అప్పటి కాంగ్రెస్ నాయకులు, అప్పుడు ఒకటే పార్టీ ఉండే మేజర్ కాబట్టి దీంట్లో గాంధీ గారు, నెహ్రూ గారు ఈ గుర్రాన్ని ఈ రథాన్ని తోలుతున్నట్టు చూపిస్తూ ముందట సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, బాల్ గంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు అందరితోటి కలిపి కూడినటువంటి విగ్రహం. దాంట్లో భరతమాత మంచిగా ఒక కిరీటం, ఒక దేవతా రూపంతో చేసినటువంటి ఈ విగ్రహం వారణాసిలో ఇప్పుడు ఉంది. సమస్యలో అలజడి పుట్టిస్తే ప్రజలందరూ కూడా అక్కడికి డైవర్షన్ పథకాలతోటి డైవర్షన్ చేసి ఈ ప్రజ ఖచ్చితంగా వాళ్ళ ఆకలి పుట్టినప్పుడు ఎవ్వడు కూడా ఆపలేని పరిస్థితి. మీరు ఒక్కొక్క మనిషికి ఒక పోలీసుని పెట్టినా అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నీ ప్రభుత్వాన్ని పతనానికి దారి తీస్తారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలందరి మనల్లో ఉన్న ఈ తెలంగాణ తల్లి విగ్రహానికే మేము అందరం నమస్కరిస్తాం. ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తారు. నువ్వు ఈ మధ్య నేను ఒక జీవో పెట్టావు, ఆ జీవోలో ఈ రూపం తప్ప ఏ రూపం ఉన్నా ఒప్పుకోరు, శిక్షారులు అన్నారు. ఒక మనిషి ఒక దేవతను, ఒక దేవుణ్ణి ప్రార్థిస్తేందుకు అతని మనస్ఫూర్తిగా వచ్చిన దేవుణ్ణి ప్రార్థిస్తారు తప్ప నువ్వేదో బొమ్మ తీసుకొచ్చి దీనికి నమస్తే పెట్టని. వెనకటికి రజాకారులప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి లేకుండొచ్చు, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఇటువంటి పరిస్థితి లేకుండొచ్చు. కానీ నువ్వు అనవసరంగా కొన్ని పనికిరాని విషయాల్లో ఈ గోక్కొని నువ్వు ఇంకా తొందర పతనావస్థ కూడా వస్తున్నావు అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముందు కేసీఆర్ గారి అవసరాన్ని గ్రామ ప్రజలందరూ కూడా మా లోటును కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కొక్కరు కదులుకుంటూ వస్తున్నారు. కానీ మొన్ననే సంవత్సరం అయిందని కూడా కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఏం మాట్లాడకుండా ఉన్నారు. రేపటి శాసనసభ సమావేశాల్లో కేసీఆర్ గారు కూడా వస్తారు. ఖచ్చితంగా వారు కూడా సమయం ఎప్పుడు రావాలనో అప్పుడు ప్రజలలో కూడా వచ్చి ఏదైతే ఈ జరిగిన మోసాలను, కుతంత్రాలను ప్రజలందరినీ కూడా ఖచ్చితంగా తెప్పి మళ్ళోసారి తెలంగాణ ఉద్యమం లాంటి కార్యక్రమం చేసి ఈ కాంగ్రెస్ పార్టీ
ప్రజా వ్యతిరేక ప్రజా కంటక పాలనను కూడా అంతమొందిస్తేందుకు ప్రజలందరినీ కూడా ఏకం చేసి మరొక ఉద్యమం కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ గారు ఇంత పెద్ద సచివాలయం కట్టిండు, సచివాలయం ముందు అమరవీరుల స్తూపం కట్టిండు, అక్కడ ఏదైతే తెలుగు తల్లి అనే ఏదైతే ఉండే అలాగే ఫ్లైఓవర్ ఉండే దాన్ని కూడా మార్చేటందుకు ఎప్పుడైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు తల్లి కానీ తెలుగు ఆ వారధి కానీ అది కూడా తీసేయాలని ఉద్దేశించి ఇప్పుడు మనకు అమరవీరుల స్తూపం పెద్ద జ్యోతి కూడా కట్టడం జరిగింది. ఆ ప్లేస్లో ప్రజలందరూ కూడా ఆహ్లాదపడేటట్టుగా ఉండేటటువంటి ఫౌంటైన్స్ అన్నిట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెడదామనుకున్న క్రమంలో అనుకోని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మారడం వల్ల వాళ్ళు తీసుకొచ్చి రాహుల్ గాంధీ విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి పెట్టారు. రాజీవ్ గాంధీ గారి విగ్రహంకు మన తెలంగాణకు ఎలాంటి సంబంధం లేదు. మనము అంత మంచి ప్లేస్లో ఒక పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం, వెనక సచివాలయం ముందు తెలంగాణ తల్లి వెనక అమరవీరుల స్తూపం పెట్టాలి. ఒక మన తెలంగాణ ప్రజలు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక మంచి వాతావరణం కల్పించాలనే ప్లేస్లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. అప్పటి వరకు వాళ్ళకి తెలంగాణ తల్లి ఈ లోపల పెట్టాల్సిన ఆలోచన కూడా లేకుండే ఎప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక సగౌరవంగా గాంధీ భవన్ పంపుతామని ఎప్పుడైతే చెప్పడం జరిగిందో దాన్ని మరిపిస్తేందుకు మాత్రమే దాని సెక్రటరియట్లో పెట్టడం జరిగింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి, అసలు తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు ఈ చర్చ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఇప్పటికీ సంవత్సర కాలం పూర్తి అయిన తర్వాత ఏదైతే అలవిగాని హామీలు ఇచ్చేసి ప్రభుత్వంకి అయితే ఎక్కిన కాంగ్రెస్ పార్టీ ఒక్క దాంట్లో కూడా సక్సెస్ కాకపోవడం, దేంట్లో కూడా 1% కేవలం ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం తప్ప అది కూడా పూర్తిగా లేకుండానే ఏదైతే చేసిన విషయం